వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నాంది రామేశ్వర్ గారు. సో నమస్తే. నమస్తే. ఏంటి 10 సంవత్సరాల నుంచి అమరావతి ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అప్పుడున్న ప్రభుత్వం 2014లో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అందరి నిర్ణయాలతోటి అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఒక 5 సంవత్సరాలు అయితే ఒక భూమి అయితే అక్కడ ఉంది. తర్వాత 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బట్ అమరావతిని అయితే దూరం పెట్టేశారు కంప్లీట్గా. అదొక శ్మశానం అన్నారు. కానీ ప్రభుత్వం మారింది. మళ్ళీ ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం అమరావతికి అయితే మళ్ళీ మహర్దశ పట్టిందని అనుకోవచ్చు. 29 గ్రామాలు ఈ చుట్టుపక్కల గత 15 రోజుల నుంచి భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనకు కాల్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతిలో కూడా ఎక్కువ మంది అక్కడికి విజిటర్స్ కూడా రావటం, మ్యాక్సిమం మన అమరావతిలో ఎంతో కొంత ల్యాండ్ ఉండాలని చెప్పి కూడా చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? ఇది చాలా బర్నింగ్ టాపిక్ లక్ష్మీనారాయణ. ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే ఒక్కొక్క స్పీకర్కి కానీ ఒక్కొక్క స్టేట్ ఆఫ్ దీని కానీ మారుతుంటాయి. ఎంత మారినా 5-10% తప్ప పెద్ద వేరియేషన్ ఉండదు. మీరు చెప్పింది 100%. అమరావతి లాస్ట్ 5 సంవత్సరాలు స్క్రాప్లోకి వెళ్ళిపోయింది. స్క్రాప్ -25 years. అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఫస్ట్ టర్మ్ స్టేజ్కి కనీసం 5 square అంటారు, 25 years బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఆ 25 years అంటే నా ప్రకారం -0 కూడా కాదు, -0లో ఉంది. అయితే మీరు అడిగే క్వశ్చన్ ముందు చాలామంది బర్నింగ్ టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం, ఒక లైన్ టచ్ చేసి మీ క్వశ్చన్కి వస్తాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాల్ అని అంటున్నారు. సో దాన్ని మళ్ళీ సెకండ్ ఫేజ్లో చెప్తాను. ఫస్ట్ అసలు ఒక స్టేట్ రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ కావాలంటే 4-5 డెవలప్మెంట్స్ ఉండాలి. ఏంటది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, ఫ్లైఓవర్స్, కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, రైలు అవన్నీ. రెండోది ఏమి ఉండాలి? ఫండింగ్ ఉండాలి. బయట ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఇండస్ట్రీస్ వస్తాయి, దానివల్ల ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చేంత ఏమవుతుంది? మిగతా మూమెంట్స్ అన్నీ డెవలప్ అయిపోతుంది. ఇది ఒక ఏ స్టేట్కి అయినా, హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, అమరావతి ఏదైనా. కానీ అమరావతి దురదృష్టం ఏంటంటే ఇప్పుడు -0లో ఉంది, ఆ 0 లెవెల్లో, అంటే స్క్రాచ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు సీఎం గారు అనుభవం ఉంది, డౌట్ లేదు, ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ద టాప్ లీడర్ ఇన్ కంట్రీ పాలిటిక్స్లో కూడా. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ఇటెంటెడ్ గవర్నమెంట్ ఉంది, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ. సో ఇది ఇన్ని ఉన్నాయి. కానీ ఆయన ఎక్కువ పొలిటికల్ లీడర్ అని పిలవరు. మీకు తెలుసలేదు, ఏమని పిలుస్తారు? ఐడియా ఉందా? CEO అంటారు. CEO ఆర్ అడ్మినిస్ట్రేటర్, స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఆయన వచ్చిన తర్వాత చాలామంది గవర్నమెంట్ ఆఫీస్ సెటరేట్ అయిపోయి, ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తే డిఫరెంట్ ఉండేది. ఏదో బ్యూరో చూసుకొని క్యారీ తీసుకొని తినేసి పడుకునేది. ఈయన సడన్ చెకింగ్, పోలీస్ ఏ డిపార్ట్మెంట్నో వదలలేదు. రాత్రి 3 గంటలకు మా బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు, మన రిటైర్ అయ్యారు ఇన్స్పెక్టర్గా. సో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నైట్ 3 గంటలకు వెళ్ళాడంట. అలాంటి ఒక సొసైటీకి, రాష్ట్రానికి ఏదో చేయాలని ఒక తపన. ప్రతి ఎవరు సీఎంలో పొజిషన్లోనే తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. చిరంజీవి గారు మొన్న ఒక వీడియోలో అన్నారు, నేను తిట్టలేను, తిట్టించుకోలేను, ఈ రెండూ చేయగల సమర్థుడు మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే ఆయన 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు డిప్యూటీ సీఎం కావడానికి. అది వస్తే ఇప్పుడు అమరావతికి వచ్చేసరికి, అమరావతి మెయిన్ క్యాపిటల్ రీజియన్ ఒకటి ఉంది యాజ్ పర్ CRDA. CRDA బాడీ తెలుసు కదా మీకు? తెలుసండి. సో ఆ బాడీ ప్రకారం మెయిన్ క్యాపిటల్ రీజియన్ 9 కిలోమీటర్ స్ట్రెచ్లో గవర్నర్ బంగ్లా కానీ, సెక్రటేరియట్, హైకోర్టు కానీ, మిగతా బ్యూరోక్రట్, IAS IPS ఆఫీసర్లు, మేజర్ గవర్నమెంట్ హెల్త్, గవర్నమెంట్ ఆఫీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు నాంపల్లి పోతే ఓల్డ్ సిటీలో వరుస ఉంటాయి అక్కడ. అట్లా ఒక్కొక్క కోటిలో అవుతారు, కొన్ని ప్లేస్లో ఆ గవర్నమెంట్ ఆఫీసులకే పెడతారు. సో అట్లా మన క్యాపిటల్ రీజియన్ నుండి ఒక 9 కిలోమీటర్స్ ఇస్తున్నాం. మెయిన్ కోర్ క్యాపిటల్ దగ్గర నుండి వస్తుంది. సో దాని పక్కనే లెఫ్ట్ సైడ్ దొండపూడి ఉంది, తుళ్ళూరు ఉంది, అనంతవరం ఉంది, అంటే బార్డర్స్. ఇక్కడ రేట్లు చూసుకుంటే కనుక మెయిన్ కోర్ క్యాపిటల్లో నాకు తెలిసిన నాలెడ్జ్ ఉన్నంత వరకు 50 నుండి 65 వేల రూపాయలు పర్ గజం ప్రజెంట్ ఉంది. బిఫోర్ ఎలక్షన్ ముందు ఈ ఏరియాలో ఎంత? ఎలక్షన్ ముందు నాకు తెలిసి ఇప్పుడు ఒక 25-30% హైక్ అయింది. అంటే ఉంది, కానీ ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా ఒక పాయింట్ చెప్తే మీరు అడిగారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయినప్పుడు రేటు కొద్దిగా పెంచారు. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు, అంటే చంద్రబాబు నాయుడు వచ్చేస్తారు అన్న ఒక అపోహ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ప్లానింగ్. అది అయిన తర్వాత ఎలక్షన్ అయ్యాక ఇంకోసారి పెరిగింది, ఎగ్జిట్ పోల్ అయ్యాక ఇంకొద్ది పెరిగింది, సీఎం అయిన తర్వాత ఇంకొద్ది పెరిగింది. కరెక్ట్, ఇది వాస్తవం. 4 అంచెలుగా. అంటే ఫుల్లీ ప్రజలకి ఎట్లా అయిపోయిందంటే,
ఆ వ్యతిరేకత అవ్వచ్చు. ఇప్పుడు జగన్ గారు చేసినట్టు ఆయన ఒక ఉద్దేశంలో ఒక సెగ్మెంట్లో ఫోకస్ చేశారు. ఆయన వెల్ఫేర్లో పెట్టి 21 పథకాలు 22 పథకాలు పెట్టి 80,000 కోట్ల సంవత్సరాన్ని డిస్ట్రిబ్యూట్ అని నిజంగా అయిందో లేదని పక్కన పెడితే ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలకి 80,000 కోట్లు మేర ఖర్చు పెట్టారు. గవర్నమెంట్కి అదనం భారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన ఇచ్చింది అంటే 1,20,000 కోట్లు పర్ యానం, అంటే 1,20,000 + 80 సుమారు 2 లక్షల కోట్లు పర్ 1 ఇయర్. 5 సంవత్సరాలకి 10 లక్షల కోట్లు, ఆల్రెడీ 12 లక్షల కోట్లు అప్పు ఉంది. ప్లస్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మిగతా డిపార్ట్మెంట్ శాలరీ చూసుకుంటే 4-5 లక్షలు, అంటే 25 లక్షల కోట్లు నుండి 30 లక్షల కోట్లు కావాలి ఎప్పట్లో 5 ఇయర్స్లో. మన దగ్గర అప్పులు కట్టడానికి ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పులు చేసి ఇంట్రెస్ట్ కడుతున్నాం. మన స్టేట్ ఆఫ్ అఫైర్స్ అది. సో అయితే రేట్లు పెరిగే హైప్ అవుతున్నాయి అన్నారు, కానీ రియల్ ట్రాన్సాక్షన్ నేను మొన్న ట్రావెల్ చేసి వచ్చాను, కొద్దిగా చూద్దాం మార్కెట్ లేటెస్ట్ వచ్చాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డీల్ జరగట్లేదండి. ప్రైసులు పెంచారు. ఇప్పుడు కోకాపేట 100 కోట్లు అనేది ఎంతమంది కొన్నారో నీకు తెలుసు, నాకు తెలుసు, లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. సో డెఫినెట్గా పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే రియల్ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు చంద్రబాబు నిన్న మొన్న ఒక మీటింగ్లో కూడా చూశాను, స్పీచ్లో ఏపీ ఏ స్టేజ్లో ఉంది ఎవరికి తెలియదు. అంటే ఆన్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆఫ్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఏ స్టేజ్లో ఉంది, ఎన్ని లావాదేవీలు, అంటే దానికి ఒక రిపోర్టర్ నీలాగా అడిగారు, సార్ అమరావతి కట్టడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతే ఎన్ని రోజులు పడుతుంది, నువ్వు వచ్చి చెప్పబోయే ఆన్సర్ అని అడిగాడు. అంటే ఈజ్ వెరీ క్లియర్, ఈజ్ నాట్ అవేర్. ఎందుకంటే అంత డిస్టర్బ్ అయిపోయింది రాష్ట్రం. అది ఎనాలిసిస్ చేయడానికి 3-4 నెలలు పడుతుందని నా ఒక పర్సనల్ ఒపీనియన్. చేతిలో ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అల్లుడినట్లు సెన్ ఉంది అంటారు సామెత. ఇప్పుడు అన్ని నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ విటమిన్ ఏమీ లేదు. సో అది ఓకే సార్, అది నేను కాదంటలేదు. 29 గ్రామాల్లో దాదాపు 34,000 ఎకరాలు వీళ్ళు గవర్నమెంట్ తీసుకొని రాజధాని డెవలప్మెంట్ కోసం తీసుకున్నారు. అవును. సో ఇక్కడ వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు, కొంతమంది ఇప్పుడు అమ్మకానికి పెట్టారు, మరి కొంతకాలం వెయిట్ చేద్దామని కొంతమంది చూస్తున్నారు. సో కొత్తగా బయట నుంచి వచ్చేవాళ్ళు ఈ 29 గ్రామాల చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అంటే వాళ్ళకి మంచి రిటర్న్స్ ఉంటాయంటే ఏం చెప్తారు? డెఫినెట్గా వాళ్ళు బడ్జెట్ పెట్టి క్యాపిటల్ రీజన్ కోర్ అమరావతి దగ్గర నుండి 20 నుండి 30 కిలోమీటర్ ఎక్కడ పెట్టినా బంగారం అవుతుంది. అయితే ఇమీడియట్గా అవుతుంది అన్నదాన్ని నేను కొద్దిగా ఏకీభవించాను. ఇమీడియట్గా అయ్యేది ఎక్కడ అవుతుంది? క్యాపిటల్ రీజన్ మీకు ఇందాక ఫస్ట్లోనే చెప్పాను, కోర్ క్యాపిటల్ 9 కిలోమీటర్ డిస్టెన్స్ అని చెప్పాను. అవును. అది మేజర్ ఏరియా వేర్ రేట్స్ ఆర్ డిమాండింగ్ రఫ్లీ 50,000 to 65,000 పర్ యార్డ్ అట్ ద మూమెంట్. ఎలక్షన్ అవ్వకముందు పాత గవర్నమెంట్ 25-30 వేలు కూడా ఎవరు కొనే నాదుడు లేడు. బట్ నేను ఇందాక చెప్పిన 4 అంచెలుగా పెరుగుతూ వచ్చింది, ఎలక్షన్ కోడ్, ఎగ్జిట్ పోలు, ఎలక్షన్స్ అండ్ సీఎం. సో ఇప్పుడు 56 వేలు పెట్టుకుంటే 5 ఇయర్స్లో పెరగడానికి బేస్ క్రియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. తెలుసు కదా మీకు సామెత, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. హైదరాబాద్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే, 1 ఇయర్. హైదరాబాద్ ఈ స్టేజ్కి రావడానికి 60-70 సంవత్సరాలు పట్టింది. అమరావతికి 60-70 సంవత్సరాలు అవసరం లేదు, బికాజ్ లేటెస్ట్ టెక్నాలజీ కానీ అనుభవం కానీ. చంద్రబాబు నాయుడు ఫండ్స్ లేవని ఇప్పుడు అంటున్నాం, మేబీ 6 నెలల తర్వాత నా స్టేట్ నుండి మారిపోతుంది. ఆయన ఒక 2 ఫారెన్ టూర్లు కొట్టి 10 కంపెనీలు పిలిచి 1,00,000 కోట్లు వచ్చి పడతాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి 40,000 కోట్లు సింగిల్ స్ట్రోక్లో తీసుకొచ్చాడు. అది ఫేజ్ వైజ్ వస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇమీడియట్ రిటర్న్స్ కావాలి నెక్స్ట్ 5 ఇయర్స్లో అంటే బెటర్ టు గో ఇన్ దిస్ 9 కిలోమీటర్ స్టేజ్ ఫ్రమ్ క్యాపిటల్ రీజన్ టు కింద వరకు. నెక్స్ట్ కొద్ది తక్కువ బడ్జెట్లో కావాలి, 60,000 పెట్టలేని 50,000, 40 నుండి 45,000 బార్డర్, అంటే మన ఈ అమరావతి బార్డర్స్లో ఉన్నాయి కదా ఇటు అటు కూడా. ఇది గుంటూరు అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, గన్నవరం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, అట్లానే ఇంకా వెలగపూడి, సత్తెనపల్లి, మంగళగిరి, నాగార్జున నగర్ యూనివర్సిటీ ఆ రూట్లో అన్నీ వస్తాయి. అది మీకు 40,000 to 50,000 దొరికిపోతుంది. సో ఇప్పుడు కొనుక్కొని డెఫినెట్గా నేను హైదరాబాద్ అంత ఫాస్ట్ అవుతుందని చెప్పడానికి కొద్దిగా సంకోచిస్తున్నాను, బట్ డెఫినెట్గా గ్రోత్ రేట్ అయితే ఉంటుంది. మిమ్మల్ని స్ట్రైట్గా ప్రశ్న అడుగుతున్నా సార్, అసలు అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? యాజ్ ఆఫ్ నౌ 0 రీజన్స్ యాజ్ ఆఫ్ నౌ. బట్ మనకి ఇందాకదే ఒక 3 ఈ సంవత్సరం ఎండ్ కల్లా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు 6 నెలలు 5 నెలలు పడుతుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేట్ అర్థం చేసుకుని 2-3 నెలలు కావాలి. దాని తర్వాత ఆ ప్లానింగ్ అనేది బయటికి రావాలి. ఆ బయటకు వచ్చేటప్పుడు మనకు క్లారిటీగా యాజ్ ఆఫ్ చెప్పడానికి పెట్టుకోవడానికి ఏమి లాజిక్, ఇండస్ట్రీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏవీ లేవు. కానీ మీరేమో 1 ఇయర్ వెయిట్ చేయాలంటున్నారు. ఇక్కడ 15 రోజులకే 3 రేట్లు పెరిగాయి. ఇంకా 1 ఇయర్ అయితే అసలు మనం అందుబాటులో ఉంటాయంటారా? మీరు అన్నట్టు ప్లాన్ బయటకు వచ్చి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందని మనం చూసుకున్నామంటే రేపు అసలు ఈ రేట్లకు వస్తాయి భూములు అక్కడ? ఇప్పుడు రేట్లు పెరుగుతాయి అనడం మీరు రియల్గా ట్రాన్సాక్షన్ అవ్వడం. ఇక్కడ అదే దెర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఎందుకంటే హైప్ చేయడం ఈజీ అండి,
బట్ నేను అందుకనే నేను 4 రిజిస్ట్రేషన్ ఆఫీసులకి వెళ్ళా లాస్ట్ 1 వీక్లో. వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఇన్నర్ సర్కిల్ ఇన్ఫర్మేషన్, నాకు బ్యూరోక్రాట్స్తో టచ్ ఉంటుంది, బిల్డర్స్తో టచ్ ఉంటుంది, ఏజెంట్స్తో టచ్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసులతో, ఎందుకంటే మీరు చేసే బిజినెస్ వాళ్ళతోనే కదా. సో ఇన్నర్ సర్కిల్ పెంచి, ఇప్పుడు ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు మీడియా వాళ్ళు, అవునా? ఇదిగో తోక అంటే అదిగో, ఎందుకనంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు పెరిగినట్టు హైప్ చూపిస్తారు. అది ఫ్యాక్ట్ కాదు. మాకు ఫ్యాక్ట్ ఎలా తెలుస్తుంది అంటే రియల్ కొనేటప్పుడు అది ట్రాన్సాక్షన్, చెప్పేటప్పుడు ట్రాన్సాక్షన్ కాదు. ఇప్పుడు మీరు నాకు ఒక ఎకరం 50 లక్షలు ఉండేదంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్, అప్పుడు కూడా 50 లక్షలు కూడా డీల్ కాలే. ఈ 50 లక్షలు ఇందాక 4 స్టేజ్లో 50 లక్షలు ₹1 కోటి అయింది, ₹1 కోటి, 1,50,00,000 అయింది, 2 కోట్లు, 3 కోట్లు అయింది. 50 లక్షలు 3 కోట్లు ఎందుకు కొంటారండి పబ్లిక్? బయ్యర్స్ నీకంటే నాకంటే బిల్డర్ కంటే తెలివైన వాళ్ళు. ఒకప్పుడు 20 years బ్యాక్ మనం ఏది చెప్తే అది నమ్మేవారు, ఏజెంట్లు ఏది చెప్తే అదే నమ్మేవారు, బిల్డర్ ఏది చెప్తే అదే నమ్మేవారు. ఇప్పుడు అలా లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. మీరు సోషల్ మీడియాలో అటు టెలిగ్రామ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు. యూట్యూబ్లో ప్రతి గంటకు ఒక వీడియో రిలీజ్ అవుతుంది రియల్ ఎస్టేట్. సో అంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాకపోయినా నిప్పు లేకుండా పొగ రాదు. అంటే పెరగకుండా పెరిగిందని చెప్పలేరు. అందుకే నేను ఆ డైలాగ్ వాడాను. నేను జనరల్ చాలా అడుగుతాను, మీ ఎగ్జాంపుల్స్ చెప్తే బుర్రలో కూర్చుంటుందని మన ఉద్దేశం. అంటే స్ట్రైట్ డ్రైవ్, దిలీప్ వెంకటేశ్వర్ గారు క్రికెట్ కొడితే మైండ్లోకి వెళ్ళిపోవాలి. సో ఈ విషయంగా చూసుకుంటే పెరిగాయి అనడం వేరు, రెండింటికి తేడా ఉంది. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. సో పెరుగుతాయనే ఉద్దేశం ఉంది, అందులో క్లారిటీ లేదు. ఇప్పుడు మాత్రం ట్రాన్సాక్షన్ అయితే అంత అనుకున్న హైప్లో అవ్వట్లేదు. ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు? ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఒక 5 years బ్యాక్ ఎప్పుడైతే పాత గవర్నమెంట్ సరిగ్గా ఫోకస్ చేయలేదో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఓ 10-15% ఆఫ్ ఏపీ బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ, ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐస్, దే మేడ్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ ఏపీ టు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. ఈ 3 భాగాల్లో 10-15% మంది షిఫ్ట్ అయిన మాట వాస్తవం. అయితే ఈ 15%లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్లో చదువుకున్నాను, గుంటూరులో చదువుకుని హైదరాబాద్ సెటిల్ అయ్యాను. సో నేను మీకు చూసుకుంటే కనుక తెలంగాణ నుండి బ్యాక్ వెళ్ళే సూచన లేదు. సో ఎవరైతే 15% షిఫ్ట్ అయ్యారో అందులో 50% మళ్ళీ అక్కడే ఉన్నారు, మూవ్ అవ్వట్లేదు. ఒక 5-10% మళ్ళీ బ్యాక్ టు ఏపీ వస్తారు. అంత మాత్రం మిగతా 90% ఇక్కడ వేరే మార్కెట్ ఉంది కదా. ఇప్పుడు ఏపీకి మనకి తేడా అంటే ఏపీకి మిగతా మార్కెట్ కూడా లేదు. అండ్ తెలంగాణలో వెళ్ళి ఏపీలో పెడతారు అనుకునేది భ్రమ. ఏపీ వాళ్ళు ఎవరైతే తెలంగాణలో సెటిల్ అయ్యారో కొంత భాగం మాత్రం అక్కడ షిఫ్ట్ అవుతారు. ఎవరైతే ఫ్యూచర్, ఇప్పుడు నేను అనుకుంటే నేను వైజాగ్కి వెళ్ళాను, నేను ఇక్కడే సెటిల్ అయ్యాను. వైజాగ్లో మా ఇల్లు ఉంది కానీ మా రిలేటివ్స్కి ఇచ్చేసాం. కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు పర్మనెంట్ రిటైర్మెంట్ అక్కడ పెట్టుకుని, వాళ్ళు డిఫరెంట్గా షిఫ్ట్ అవుతారు. బట్ ఆ పర్సంటేజ్ చూసుకుంటే 5-10% తప్ప 90% లేదు. సో ఏపీలో పెట్టుకోవడానికి మెయిన్ నేను చెప్పేది అమరావతి చుట్టూ కూడా గ్రోత్ అవుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 35-40 వేల నుండి 60-65 వేల దాకా రేంజ్. అంటే బార్డర్, ఇప్పుడు మీరు ఏపీ తెలంగాణ చూసుకుంటే బార్డర్ నుండి వస్తుంటే ఎంత డిస్టెన్స్ మనకి ఎక్కువ ఉంది, వాళ్ళకి అంత ఎక్కువ. వైజాగ్ మొత్తం 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ డయామీటర్లు అయిపోతుంది. అట్లా అమరావతి కూడా 10-20 కిలోమీటర్లు. సో ఇక్కడ నుండి 40 నుండి 60-65 వేలు వరకు వేరీ అవుతుంది. ఎంత క్యాపిటల్కి దగ్గర ఉన్నారో, ఇప్పుడు వెలగపూడి ఉంది, సెక్రటేరియట్ అక్కడ ఉంది, ఇప్పుడు గవర్నర్ బంగ్లా అక్కడ వస్తుంది క్యాపిటల్ రీజన్. అట్లా కొన్ని ఏవైతే వస్తాయి ఆఫీసులో డెఫినెట్గా యాక్టివిటీస్ ఫాస్ట్ అవుతాయి. ఎందుకంటే రోడ్స్ కావాలి, బిల్డింగ్స్ కావాలి, ఆక్యుపేషన్ కావాలి, అన్నీ అవుతాయి. అక్కడైతే మీకు 50 నుండి 60 వేలు తక్కువ దొరకదు. బార్డర్లో పెట్టుకుంటే 35, అంటే బార్డర్ నుండి ఒక 30 కిలోమీటర్ డయామీటర్ అనుకుంటే 30, 35, 40, 45, 50 ఈ రేంజ్లో డిస్టెన్స్ తగ్గుతుంది. ఎవ్రీ 5 కిలోమీటర్ 5,000 తేడా ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఓపిక ఉండాలి. నేను అంతకుముందు కూడా చెప్పాను, రియల్ ఎస్టేట్లో ఏజెంట్కి కానీ, బిల్డర్కి కానీ, ఇన్వెస్టర్ కానీ భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి అని స్టాండర్డ్ డైలాగ్ చెప్తా. ఎప్పుడైతే ఆ పేషెన్స్ దాటిపోతాయో ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే ఆశ నుండి అత్తేసుకెళ్తే చీటింగ్ మొదలవుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్టర్ పెట్టుకుంటే ఇవాళ పెట్టుకుని మన ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటారంటే జనరల్ ట్రెండ్ ఇవాళ పెడితే నిన్న డబల్ అవ్వాలి అంటారు. ఇవాళ పెడితే నిన్న డబల్ అవ్వాలి, కానీ అది లేదండి. ఒకప్పుడు అలా జరిగినాయి, ఇప్పుడు జరగదు. ఎందుకంటే ఇవాళ పెడితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నారాయణ గారు చెప్పింది కానీ లేదా సీఎం గారు చెప్పింది కానీ 2 to 2.5 years ఫస్ట్ ఫేజ్లో క్లారిటీ వస్తుంది అన్నారు. అప్పుడు పికప్ అవుతుంది. అయితే ఈ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువది. మీరు అన్నట్టు ఇప్పుడు 50,000 ఏదైతే ఉందో అప్పుడు 75,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు. బట్ రిస్క్ వేర్ దెర్ ఈజ్ నో రిస్క్ దెర్ ఇస్ నో ప్రాఫిట్. ఇండియాలో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటో తెలుసా? రిస్క్ తీసుకోవడం. రిస్క్ తీసుకునేవాడు బాగుపడ్డాడు. భూమి రియల్ ఎస్టేట్లో పెట్టినట్టు ఎవడు లాస్. అంటే ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేలో రిస్క్ తీసుకుంటున్నారంటారా?
తీసుకోవచ్చు. అంటే వాడు ఫస్ట్ హౌస్ కొనుక్కున్నాడంటే రిస్క్ తీసుకుంటాడు, సెకండ్ హౌస్ కొన్నాడు ఆలోచిస్తాడు. ఫస్ట్ హౌస్ దేనికి ఉండడానికి, రెండో హౌస్ దేనికి రెంటల్ పర్పస్, మూడో హౌస్ ఇంకా గెస్ట్ హౌస్ లేదా ఫామ్ హౌస్ లగ్జరీ అవి ఉంటాయి. సో మనకున్న పర్పస్ బట్టి లాస్ట్ టైం మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసాం, క్యాపిటల్ కన్జంప్షనా, ట్రేడింగా, రెంటల్ ఇన్కమ్మా, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ హెడ్డింగ్ బట్టి మన ప్లానింగ్ మారిపోతుంది. సపోజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, ఇమీడియట్ రిటర్న్స్ అంటే అంత అడ్వైస్ చేయండి నేను. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పిండి కొలిది రొట్టి, చెట్టు కొలిది గాలి. సో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, వాడు స్పేర్ మనీ ఉందా, అప్పు చేసుకుంటున్నాడా, లోన్ చేసుకుంటున్నాడా, దాన్ని బట్టి డెసిషన్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ నాకు తెలిసి 30-35 వేలకు తక్కువ అమరావతి చుట్టూ దొరకట్లేదు. సార్ మొత్తం సిఆర్డిఏ పరిధిలో ఉన్న 29 గ్రామాలలో అంటే ఏ గ్రామాల్లో ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉంది ల్యాండ్కి? అసలు మన సిటీ గ్రోయింగ్కి క్యాపిటల్ చుట్టూ 20-30 కిలోమీటర్లు చాలా చిన్న డిస్టెన్స్ అండి. అన్ని గ్రామాలు కూడా పబ్లిసిటీ అవుతుంది బాగా. ఎందుకంటే ఇప్పుడు ఎవడు కూడా అట్ ద ప్లేస్ క్యాపిటల్ ఇప్పుడు మన మెయిన్ ఇప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో కొనుక్కోలేము మనం, 2 లక్షలు రేట్ అయిపోయింది. బంజారాహిల్స్ అంటే ఎక్కువ. సో మీరు క్యాపిటల్ రీజన్కి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఎఫోర్డ్ చేయడం కష్టం. ఎందుకంటే మొన్నటి వరకు 10-20 కొన్నాడు, ఈరోజు 60 కొనలేడు. సో నేను చెప్పినట్టు ఒక సింపుల్ ఫండర్ రూల్ అంటే విలేజ్లకి, అంటే ఇప్పుడు విలేజ్లు చాలా ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పినట్టు అనంతవరం ఉంది, దుందులు అది మన వెలగపూడి ఉంది, మల్కాపురం ఉంది, తుళ్ళూరు ఉంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్. ఒక చెట్టుకి కొమ్మలు ఎలా ఉంటాయి అట్లా ఉంటుంది. చెట్టు అనేది మెయిన్ స్టెమ్. క్యాపిటల్ రీజన్ ఏదైతే మన గవర్నర్ బంగ్లా, ఐఏఎస్ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ వస్తున్నాయో, హైకోర్టు ఇవన్నీ వచ్చేది మెయిన్ స్టెమ్. స్టెమ్కి కొమ్మలు ఉంటాయి, అంటే చెట్టుకి కొమ్మలు ఉంటాయి, కొమ్మలకి రెమ్మలు ఉంటాయి, రెమ్మలకి ఇవి ఉంటాయి. సో అట్లా మీరు చెట్టు ఎలా ఉంటుందంటే ఇలా ఉండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మర్రి చెట్టు చూసారా, కింద ఉంటుంది మొత్తం రౌండ్గా, మొత్తం అది ఎన్నో రకాలు వాడుకుంటారు. అట్లా నేను ఎందుకు చెప్తానంటే అమరావతికి చుట్టూ ఎక్కడ పెట్టుకున్నా బంగారం. అదే సార్, హైదరాబాదు మనం 2000 ఆ టైంలో కానీ పరిశీలించామంటే అంటే ఓఆర్ఆర్ పరిధిలోనే ఉండేది మొత్తం సిటీ కూడా. ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి దాదాపు ఒక 70-80 కిలోమీటర్లు సిటీ 100 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 ఇయర్స్లోని ఇదంతా జరిగిపోయింది. సో అమరావతిలో కూడా రేపు మీరు అన్నట్టు ఈ 10-15 కిలోమీటర్లు దాటి కానీ ఇన్వెస్ట్ చేస్తే అంటే మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నరసరావుపేట, చిలకలూరుపేట, అటు బాపట్ల, తెనాలి, రేపల్లె, విజయవాడ, గన్నవరం, మొత్తం ఇవన్నీ మనం తీసుకున్నామంటే ఈ లొకేషన్స్ అన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే సిటీ మనకి 20 ఇయర్స్లో హైదరాబాదు ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యి చూసాం కాబట్టి రేపు అమరావతి కన్నా చాలా స్పీడ్గా కినా అక్కడ ఉన్న పనులన్నీ కంప్లీట్ అయిపోయి డెవలప్మెంట్ కింద అయితే మరి ఈ చుట్టుపక్కల ల్యాండ్స్ కూడా విపరీతమైన డిమాండ్ ఉండొచ్చు కదా. అంటే ఫామ్ ల్యాండ్స్ కావచ్చు, రకరకాలుగా ఆ లొకేషన్స్కి మంచి హైప్ వచ్చే అవకాశం ఏమైనా ఉంది? 100% అండి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, మనకి ఎట్లయితే ఓఆర్ఆర్ ఫామ్ చేస్తారో వాళ్ళు కూడా 150 కిలోమీటర్స్లో ఓఆర్ఆర్ ప్లాన్ చేస్తారు. ఎస్, కరెక్ట్ సార్. సో ఓఆర్ఆర్ మీన్స్ కనెక్టెడ్, ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది, అంటే సిటీలో తగ్గుతుంది, బయటికి డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు మన ఓఆర్ఆర్ రాకముందు మన హైదరాబాద్ అంత లేదండి, సినిమా ఏం లేదు. ఓఆర్ఆర్ వచ్చాక సినిమా బాగా సూపర్ హిట్ అయింది, పోకిరి సినిమా లాగా. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ అమరావతికి ఆల్రెడీ నాకు ప్లాన్ బయటికి రాలేదు, కానీ దేర్ ఇస్ అగ్రెసివ్లీ ఆల్రెడీ సిబిఎన్ గారు ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులకి చెప్పారు. ఓఆర్ఆర్ నాకు తెలిసి రఫ్గా 150-152 కిలోమీటర్ డయామీటర్ ఒక సర్కిల్లో ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేయడం వేరు, మన అవుటర్ రింగ్ రోడ్ ఎన్ని సంవత్సరాలు, మోర్ దెన్ 10 ఇయర్స్ పెట్టింది, 12-13-15 ఇయర్స్ పెట్టింది. కానీ ఓవరాల్గా అన్ని సంవత్సరాలు పట్టదు, ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ అమరావతికి సిబిఎన్ గారు ఏంటంటే ప్రస్తుతం కోయిలేషన్ గవర్నమెంట్ స్టేట్లో కోయిలేషన్ ఉంది, సెంట్రల్లో ఉంది. సో అదొక అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్. అవును, మీకు అర్థమైంది కదా. కరెక్ట్ పాయింట్. వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్పాను మీకు. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల కావాలంటే నేను పైకి ఎత్తగలదు, కింద దించగలదు. అదేవిధంగా మీరు చూసుకుంటే ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ 1 ఉమెన్ బిహైండ్ హిమ్. ఉమెన్ అంటే భార్య అని ఉండొచ్చు, అమ్మ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా. అండ్ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ 2 ఉమెన్స్. అది ఎందుకు చెప్తానంటే దీనికి అబ్సల్యూట్ కోయిలేషన్ గవర్నమెంట్ ఎప్పుడైనా గోడ మీద పిలివాడు, ఎవరికి నచ్చలేదంటే డౌన్ అయిపోతాడు, నేను మద్దతు పడిపోతుంది. ఇప్పుడు సపోజ్ టీడీపీ సెంటర్ని విత్డ్రా చేశారనుకోనండి, యు నో వాట్ విల్ హ్యాపన్. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఒకప్పుడు బాగా గాఢంగా ప్రేమించుకున్నారు, ఒకప్పుడు విడిపోయారు. స్టేటస్ రీజన్ ఏంటంటే నేను నా సిబిఎన్ గారు మొన్న ఎప్పుడో చూశాను, మనకి స్పెషల్ స్టేట్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వచ్చానన్నారు. ఇప్పుడు ఇద్దామని ప్లాన్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే సెంట్రల్లో స్టేట్లో ఐకమత్యం బాగున్నప్పుడు మనం అనుకున్న పనులు జరుగుతాయి. తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మనవాడైతే కడదాకున్నాడు పడాల్సిన పడతాయండి. ఇప్పుడు మనకి సెంట్రల్లో డెసిషన్ ఇప్పుడు
రేవంత్ రెడ్డి గారు వచ్చారు బ్యాక్ టు తెలంగాణ వస్తే, ఆయన సీఎం అవగానే ఫస్ట్ 1 monthలో 4 సార్లు వెళ్ళి వచ్చాడు. ఎక్కడికి? ఢిల్లీ. ఎందుకు? అంతకుముందు కేసీఆర్ కూడా ఫస్ట్ టర్మ్లో బాగుంది, రెండో టర్మ్లో వాట్ ఎవర్ రీజన్స్ రిలేషన్షిప్ బ్రేక్ అయింది, ఇన్విటేషన్ లేదు, అది లేదు. అప్పుడు ఏమైంది? RRRకి వచ్చిన ఆటంకాలు ఎవరు పర్సూ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు రావగానే ఫస్ట్ RRR పడ్డాడు. అందుకని ఇప్పుడు కూడా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎవరి చేతిలో ఉంది? రేవంత్ రెడ్డి గారి చేతిలో. ఎవరికి ఇవ్వాలి? అంతమంది కేటీఆర్ గారు హ్యాండిల్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే పెట్టుకున్నారు. ఆ పోర్ట్ఫోలియో నాకు తెలిసి ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వకపోవచ్చు కూడా. ఆయన ఫోకస్ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్ ఏదంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ దేనికి కింద? అర్బన్ డెవలప్మెంట్. అది చూసుకుంటే నాకు పాజిటివ్నెస్ ఏంటి కనిపిస్తుంది, పాజిటివ్ యాంగిల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రిక్వెస్ట్లు కానీ అన్నీ కాకపోయినా 50, 60, 70% ఆమోదం వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. సార్ మొత్తం రియల్ ఎస్టేట్ వర్గాల ఆలోచన ఏ విధంగా ఉంది అంటే మనకి 2014 నుంచి 2019 దాకా చాలా విపరీతంగా అక్కడ డిమాండ్ పెరిగిపోవటం, మొత్తం ఇన్వెస్టర్స్ అంతా అమరావతి వైపు చూడటం, తర్వాత జరిగిన పరిణామాలు అందరు చూశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అది హైదరాబాద్కి వెళ్ళి చూస్తున్నారా, లేకపోతే అమరావతి వైపు చూస్తున్నారా, లేదు హైదరాబాద్ వద్దు అమరావతి వద్దు కొంతకాలం వెయిట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది చాలా పెద్ద క్వశ్చన్. మీరు 5 నిమిషాలు టైం ఇచ్చి ఒక క్వశ్చన్ చెప్పంటే నాకు గంటలు పడుతుంది. బట్ నేను నాకున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు ఇంత డీటెయిల్గా కావాలంటే నేను అంతకుముందు వీడియోలో అయిపోయాను. అటు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లోనూ, అటు వచ్చి సిబిఎన్ గారి క్యాబినెట్, ఒక మినిస్టర్ పోస్ట్ లేదా ఒక అడ్వైజర్ పోస్ట్ చెప్పిస్తే నాకు ఇంటర్నల్గా ఏం చెప్తే మీకు క్లియర్గా చెప్తా. ఇప్పుడు నేను చెప్పిందంతా అక్యుములేట్ పూలింగ్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ నేను ఎన్నోసార్లు చెప్పినట్టు ఆ పర్సన్ బట్టి ఆధారపడి ఈజ్ వెదర్ ఏపీ పర్సన్, వెదర్ ఈజ్ తెలంగాణ పర్సన్, వెదర్ 2 స్టేట్కి బిలాంగ్ అవుతాడు. ఇది ఒక రీజన్. రెండోది మైండ్ సెట్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఫిక్స్డ్ ఉంటుందండి. అంటే ఫిక్స్డ్ అని మాట మిక్స్డ్ అంటాను. ఫిక్స్డ్ కంటే మిక్స్డ్. ఎందుకంటే మిక్స్డ్ ఒపీనియన్ ఇప్పుడు ఏముందంటే అందరికీ అమరావతిలో పెట్టాలని ఉంది కొంతమందికి, అందరికంటే కొంత శాతం వరకు. కానీ అమరావతికి ఇప్పుడు పెట్టడానికి ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏం కనిపించలేదు, బేస్ లెవెల్లో ఏమీ లేదు. ఏముంది మీరే అడిగారు అమరావతిలో ఏమీ లేదు. మేబీ ఆఫ్టర్ 2, 3, 4 years యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయితే ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ మారుతుంది. ఇప్పుడైతే దే ఆర్ వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. చాలామంది 50%, మోర్ దెన్ 50% బిల్డర్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ వచ్చిన తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళు సంఖ్య ఎట్లా ఉందంటే కొంతకాలం ఒక 2-3 months వెయిట్ చేసి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్లు, గవర్నమెంట్ తీసుకున్న డెవలప్మెంట్స్ బట్టి మనం నిర్ణయం తీసుకుందాం అన్నది. అయితే 90% ఆఫ్ ఏపీ పీపుల్ స్టే బ్యాక్ ఇన్ 90% ఏపీలో ఉంటారు, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఉంటారు. ఈ డిస్కషన్ అంతా 10-15% శాతంకి. ఎందుకంటే ఎంటైర్ హైదరాబాద్ని వరల్డ్లో రియల్ ఎస్టేట్ డెస్టినీ అంటే యాజ్ ఆఫ్ టుడే ఇండియాలో ఏ సిటీ? హైదరాబాద్. అమరావతి ప్యారలల్గా పెరగాలనేది మనం కోరుకుంటాం. నా విషయం ఏంటంటే ఏపీ కూడా పెరగాలి, తెలంగాణ ఆల్రెడీ పెరిగింది, ఇంకా దూకుడు ఉంది. సార్ అప్పటికి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది దాదాపు అమరావతి అనౌన్స్ చేసిన కాడి నుంచి. టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఎందుకు అమరావతి వైపు ఇప్పటికీ పెద్ద మొత్తంలో ల్యాండ్లు కొనకుండా వెంచర్లు కూడా వేయలేదు ఇంతవరకు? చాలా తక్కువ మంది కనపడుతూ ఉంటారు. ఏంటి సార్ ఇది? దీని రీజన్ ఏంటి? గ్రోత్ ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎప్పుడు కొంటారండి మీరు? 1990 ముందు రియల్ ఎస్టేట్ అంత దూకుడు లేదు. దూకుడు ఎప్పుడు వచ్చింది? వన్స్ హైటెక్ సిటీ రౌండ్ టవర్ వచ్చిన ఐటీ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది. ఐటీ ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎంతమంది ఉన్నారు మీకు చెప్పాను, 10 lakh plus ఉన్నారు. మన బెంగళూరు కూడా ఆల్మోస్ట్ సూపర్ సిటీ అయిపోయాం. ఆ 10 lakhs మందికి 50 లక్షల మంది ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. ఇంటూ 4 or 5 వేసుకుంటే 10 into 5, 50 lakhs. ఆ గ్రోత్ అనేది అక్కడ లేదు. ఉన్న ఒకటి అరౌండ్ ఐటీ ఇండస్ట్రీ కొన్ని పెట్టారు, కానీ అన్నీ పెట్టలేదు. సో ఎవరైనా బిల్డర్ కావాలంటే ఆయన కూడా ₹2 సంపాదించుకోవాలని చూస్తాడు, బయ్యర్ కూడా ₹2 వచ్చేటట్టు చూస్తాడు. అది రావడానికి ఎక్కడుంది? అక్కడ కారణాలే కనిపించట్లేదు కదా, అంత బ్యాక్ వెళ్ళిపోయాం. కాబట్టి ఇప్పుడు ఈయన వచ్చే అనుభవం మనకి పట్టినంత టైం అంత పట్టదు అనేది ఒక స్టాండర్డ్ కొటేషన్. 2-3 సంవత్సరాల్లో టాప్ ఎంఎన్సీ కంపెనీలు డెఫినెట్గా వస్తాయి. ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. మన దగ్గర నేను షిఫ్ట్ అవ్వను. కొత్త ఇప్పుడు అమెజాన్ మన హైదరాబాద్లో 3 సెంటర్లో పెట్టాడు, కొన్ని వేల కోట్లు. అటు షాద్నగర్లో పెట్టాడు, ఇటు షాబాద్లో పెట్టాడు, రకరకాల ప్లేసుల్లో పెడుతున్నారు. అట్లానే మిగతా కంపెనీలు ఉన్నాయి, ఇన్ఫోసిస్ ఉంది, టీసీఎస్ ఉంది, ఆదిపట్లలో టీసీఎస్. సో ఇప్పుడు ఈ వర్క్ చేసుకుంటే మేబీ ఫస్ట్ 6 months పెద్ద అట్రాక్షన్ చేయరు. గవర్నమెంట్ ఇచ్చే రాయితీలను బట్టి కంపెనీస్ కూడా గవర్నమెంట్ స్పెషల్ ఫోకస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లుక్ ఈస్ట్ అని చెప్పారు. లుక్ ఈస్ట్లో ఏమన్నారు? ఇంతవరకు ఈస్ట్ జోన్లో ఎవరు ఫోకస్ చేయలేదు. విజయవాడ హైవే లాస్ట్ టైం మాట్లాడిన వరంగల్ హైవే అనేది 0 growth. లాస్ట్ 10-15 years నాకు తెలిసిన రిలేటివ్స్ చాలామంది కొనుక్కున్నారు. అది ఎక్కడ వేసిన ₹500, ₹1,000 అతి కష్టంగా అయ్యింది. అదే 500 వెస్ట్ జోన్లో పెట్టుంటే ఫర్ ఎగ్జాంపుల్ అది 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు అయిపోయేది. అది మనం చూసాం పెంచింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇండస్ట్రీ రావడానికి కూడా దే విల్ అనలైజ్ చేసి
మనిషి మంచోడే, చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది, ఎటువంటి డౌట్స్ లేవు. బట్ ఫిజికల్గా యాక్టివిటీ కనిపిస్తేనే నేను నమ్ముతాను. గాల్లో ఇప్పుడైతే హవామహల్లో ఉన్నాం, గాల్లో మాట్లాడుతున్నాం, చేస్తాం, చూద్దాం, చేసే అవకాశం. బట్ అక్కడ ఫిజికల్గా యాక్టివిటీ కనిపిస్తే ఇండస్ట్రీస్ పరిగెట్టుకు వస్తాయి. ఇది ఇక్కడికి తీసుకొచ్చింది ఆయన అక్కడ కూడా, ఎందుకంటే సాఫ్ట్వేర్ కూడా ఒక పక్క రేషన్ నడుస్తున్నాం, కొత్త ఏరియాలోకి ఎమర్జీ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ మీరు ఇందాక అన్నట్టు స్పెషల్ ఎకనామిక్ జోన్ SEZ అని అనేది, అందులో రాయితీలు పెడితే ఆటోమేటిక్ ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ సిటీలో, ఇప్పుడు హైటెక్ సిటీలో నడుస్తున్నాను. రైజే మైండ్ స్పేస్ ఒకప్పుడు SEZ కింద ఉండేది, తర్వాత చాలా NSL వచ్చి చాలా కంపెనీలు వచ్చాయి. స్పెషల్ ఎకనామిక్ అంటే బిల్డర్ కానీ లేకపోతే ఇండస్ట్రీ మీద భారం తగ్గుతుంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ, GST కానీ, ఎక్సైజ్ కానీ, ఇంకా ఇతరులు పవర్ బిల్ కానీ, ఇవన్నిట్లో కూడా రాయితీ ఉంటుంది. ఇప్పుడు పోచారంలో పెట్టారు ఇన్ఫోసిస్. ఎందుకు పెట్టారు పోచారం? మనకి ఎవరికైనా తెలుసా? ఇన్ఫోసిస్ పెట్టమని నోబడీ నోస్ వాట్ ఈస్ పోచారం. ఎవరికైనా జడ్చర్ల అన్న మాట తెలుసా? షాద్నగర్ అని తెలుసా? శంషాబాద్ తెలుసా? లేదు కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాతే కదా శంషాబాద్ పేరు బ్రాండ్ వచ్చింది. సో అదేవిధంగా ఇన్ఫోసిస్ పోచారం పెట్టేది, మిగతా ఇండస్ట్రీ రాలేదు. ఒకటి ఇండస్ట్రీ చిన్న అడుగు 1-6 వచ్చింది కానీ అనుకున్నంత రీతిలో డెవలప్ కాలేదు. ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డి గారు ఏమనంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అక్కడ డిక్లేర్ చేస్తాం, IT పార్క్ డిక్లేర్ చేస్తాం, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఫార్మసిటీ, మెగా టౌన్షిప్ ఇవన్నీ వచ్చాయనుకుంటే ఆబ్వియస్లీ దీనంత కాకపోయినా దీని దగ్గరికి వచ్చేస్తుంది కాదు. అందుకని ఈస్ట్లో ఎవరైనా పెట్టుకోండి, 10 years వెయిట్ చేయండి. డెఫినెట్గా ఇప్పుడు మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది. మీకు డబుల్ ట్రిపుల్ కావాలంటే యూ హెవ్ టు వెయిట్ ఫర్ 8 to 10 years.